ఫ్రెండ్స్, ముక్కు అవినాష్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ కమెడియన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. తన కమెడియన్ టైమింగ్ పంచులు ప్రాసలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు అవినాష్. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో బాగా ఫేమస్ అయ్యాడు ఈ కమెడియన్. అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోలోను పార్టిసిపేట్ చేసి బుల్లితెర అభిమానులను మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ఆదివారము విత్ స్టార్, మా పరివారు, కుకు విత్ జాతి రత్నాలు టీవీ షోలతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నారు అవినాష్. అయితే స్క్రీన్ పై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అవినాష్ జీవితంలోనూ కొన్ని విషాదాలు దాగి ఉన్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో కాకమ్మ కథలు పేరుతో ఓ టాక్ షో నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రముఖ నటి తేజస్విని మదివాడ ఈ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ టాక్ షోకు హాజరయ్యాడు అవినాష్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇదే క్రమంలో తన జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నాడు అవినాష్. ఈ షోలో భాగంగా యాంకర్ మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషాద సంఘటన ఏదైనా ఉందా అని అడగగా అవినాష్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయిన అతను ఈ మధ్యకాలంలో నా జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే నా మొదటి బిడ్డను కోల్పోయిన రోజు. నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. ఆ రోజు ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు కనిపించిన ప్రతి వారి కాళ్లపై పడ్డాను. నా బిడ్డను కాపాడాలని దీనంగా వేడుకున్నాను, కానీ ఏమీ చేయలేకపోయారు. ఆసుపత్రి బయట పిచ్చోడిలా అటు ఇటు తిరిగాను. రోడ్డుపై పడుకుని మట్టిలో దొర్లాను. ఆ సమయంలో నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియలేదు. ఈ బాధను తట్టుకోలేక చాలా రోజుల పాటు బయట ప్రపంచానికి దూరంగా ఉన్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న షూటింగ్ యూనిట్ సభ్యులు మరుసటి రోజు షూటింగ్ను కూడా రద్దు చేశారు అని అప్పటి విషాదాన్ని గుర్తు చేసుకున్నాడు అవినాష్. అవినాష్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. చాలా టీవీ షోలో చేస్తున్నాడు. ఇప్పుడు ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబుకి 3వ పుట్టినరోజు ఇటీవల ఘనంగా నిర్వహించాడు. చాలామంది ప్రముఖులను టీవీ షో ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి పుట్టినరోజుని మంచిగా ఆ వేడుకను ఘనంగా జరిపించాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.